1 करोड़ का सवाल देखा, 5 करोड़ का सवाल देखा, सवाल 7 करोड़ का भी देखा, लेकिन इस बार सवाल है 140 करोड़ का। 140 करोड़ उम्मीदों का। तो तैयार है टीम इंडिया जवाब देने के लिए। डीपी वर्ल्ड एशिया कप शुरू हो रहा है सोनी लिव और सोनी स्पोर्ट्स नेटवर्क के टीवी चैनल्स पर। సార్ వీళ్ళు ముందే స్పృహలో లేరు సార్. తెల్లవారిపోతుంది అయినా ఇంత లౌడ్గా మ్యూజిక్ పెట్టుకుంటారా? ఈ ప్లేస్ సిటీకి చాలా దూరంగా ఉంది కదా, అందుకే అవేం పట్టించుకోకుండా వీళ్ళు పార్టీ ఎంజాయ్ చేస్తున్నారు. అయినా సరే సార్, నేను ఇప్పుడే వెళ్ళి మ్యూజిక్ ఆఫ్ చేస్తాను సార్. ఒక్కొక్కరిని అందరినీ చెక్ చేద్దాం సార్. జస్ట్ మినిట్ వివేక్, జస్ట్ మినిట్. సరిగ్గా 4 గంటలకి ఇక్కడ డ్రగ్స్ డీల్ అవుతుంది. 4 గంటలు అవడానికి ఇంకా 5 నిమిషాలు ఉంది. ఇప్పుడు మనం మ్యూజిక్ ఆఫ్ చేస్తే వీళ్ళకి డౌట్ వస్తుంది. సార్ ఎవరిని వదిలిపెట్టినట్టుగా లేదు. ఇప్పటి నుంచి వీళ్ళకి డ్రగ్స్ అలవాటుగా మారింది. డ్రగ్స్ మాఫియా వాళ్ళు చేసే పనే అది. వాళ్ళ బిజినెస్ కోసం టీనేజర్స్కి డ్రగ్స్ అలవాటు చేస్తారు. ముందు మనం ఆ 2 క్రిమినల్స్ పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏమాత్రం తొందరపడినా వాళ్ళు ఈజీగా తప్పించుకుంటారు. అర్థమైందా? ఎస్ సార్. పద. ఏం జరుగుతుంది అక్కడ? ఇంత తొందరలో ఎక్కడికి వెళ్ళారు? ఇదేంటి? సిరంజ్ అంటే మేము కరెక్ట్ ప్లేస్కి వచ్చాం. ఏమైంది? మీకేం కాలేదుగా? అలా జరగటానికి వీల్లేదు. ఏమైందండి? ఎందుకంత కంగారు పడుతున్నారు? అది మళ్ళీ ఏదైనా పిడకలు వచ్చిందా ఏంటి? నేను ఒక విచిత్రమైన కలగన్నాను. నేను ఓ లేడీ స్మగ్లర్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళాను. తన ఫోన్ నేను వారం రోజులుగా ట్రాప్ చేస్తున్నాను. లేడీ స్మగ్లర్? మీరు ఒక్కరే తనని అరెస్ట్ చేయడానికి వెళ్ళారా? వా, ఎంత గ్రేట్. సరే సరే, తర్వాత ఏమైంది? ఆ లేడీ స్మగ్లర్ ఓ రెస్టారెంట్లో కూర్చుంది. నేను నా గన్ బయటికి తీశాను. అలా వెనుక నుండి తన దగ్గర కంటా వెళ్ళాను. చెప్పండి, ఆ తర్వాత ఏమైంది? తర్వాత ఆ లేడీ స్మగ్లర్ నా వైపు తిరిగి చూసేసరికి ఏమైంది? నేను చూసేసరికి అది అది ఆ లేడీ స్మగ్లర్ నువ్వే. నేను కన్ఫ్యూజ్ అయ్యాను. ఏం చేయాలో అసలు అర్థం కాలేదు. అంతలోనే నువ్వు నా మీద ఫైరింగ్ చేయడం మొదలెట్టావు. నేను మిమ్మల్ని షూట్ చేశానా? ఓ నా బందర్ లడ్డు. లడ్డు, మీకు కలలో కూడా నేను తప్ప వేరే అమ్మాయి కనిపించదు. ఎస్ సార్. సార్ జోసెఫ్ సార్ నాతోనే ఉన్నారు సార్. 2 నిమిషాలకని లోపల రౌండింగ్కి వెళ్ళాను సార్. చూస్తే అకస్మాత్తుగా మాయింది సార్. అకస్మాత్తుగా ఎలా మాయమై ఉంటాడు? సార్ నేను మొత్తం వెతికాను సార్. సరే వెంటనే ఫోన్ చేసి ఉండొచ్చుగా. చేశాను సార్, అసలు కలవడం లేదు. నాట్ రీచబుల్ అని వచ్చింది. జోసెఫ్ సార్కి ఏదైనా క్లూ దొరికిందేమో, అందుకే ఇలా సడన్ గా ఇన్ఫార్మ్ చేయకుండా వెళ్ళిపోయి ఉంటారు సార్. కావచ్చు, కానీ ఫోన్ మాత్రం చేస్తాడు. నా ఉద్దేశంలో జోసెఫ్ ఏదో జరిగినట్టుంది. సంథింగ్ రాంగ్.
పని మధ్యలో నువ్వు లోపలికి ఎందుకు వెళ్ళినట్టు? ప్రణీత్ 1 మినిట్. నువ్వు ఇక్కడున్న వాళ్ళందరితో మాట్లాడావా? అవును సార్, నేను అందరినీ అడిగి చూశాను, కానీ ఎవరు ఏం చూడలేదంటున్నారు. నేను అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పండి. మా ఇన్స్పెక్టర్ జోసెఫ్ ఎక్కడ? మర్యాదగా సమాధానం చెప్పండి. మా ఇన్స్పెక్టర్ జోసెఫ్ ఎక్కడ? కనపడకుండా వెళ్ళిపోయారు సార్. కనపడకుండా వెళ్ళిపోవడానికి అతనికేం మెంటల్ లేదు. ఎక్కడికి వెళ్ళాడో ఏంటో మీకు తెలిసే ఉంటుంది. ఏయ్, నువ్వు చెప్పు. సార్ నిజంగా నేనేమీ చూడలేదు సార్. అంతేనంటావా? వివేక్, అందరినీ బ్యూరోకి తీసుకెళ్ళు. పదండి. సార్, మొదట నేను ఎత్తుగా ఉన్న వ్యక్తిని బయటికి వెళ్ళటం చూశాను. ఎక్కడ చూసావు? సార్, ఇక్కడే నేను చూశాను సార్. ఇక్కడే. ఇక్కడ? ఎస్ సార్. ఓ పని చేయండి, ఈ ఏరియా మొత్తం క్లియర్గా చెక్ చేయండి. గ్రౌండ్ కూడా వెతకండి. ఏ చిన్న వస్తువు దొరికినా వదలద్దు. సార్ ఏంటి? ఇది చూడండి. సిరంజ్ డ్రగ్స్ యూజ్ చేశారా? అర్థమైంది. ఖచ్చితంగా జోసెఫ్ ఇక్కడికి వచ్చుంటాడు. డ్రగ్స్ స్మెల్ అయితే రావట్లేదు. మరి సిరంజ్ ఏంటి? సార్, ఈ గ్లౌ దొరికింది. చూస్తుంటే మన జోసెఫ్ సార్దే అనిపిస్తుంది. ఓ మై గాడ్, క్లోరోఫామ్ యూజ్ చేశారా? జోసెఫ్ స్పృహ తప్పించి అటాక్ కూడా చేసినట్టున్నారు. ఇలా గ్లౌస్ దొరికాయి అంటే డెఫినెట్గా ఏదో జరిగినట్టుంది. సార్, అంటే మీరు అనేది? యా, జోసెఫ్ని కిడ్నాప్ చేసినట్టు. ఎవరు? ఎవరది? అభిజిత్, ఇది చాలా విచిత్రంగా ఉంది. జోసెఫ్ని ఎవరో కిడ్నాప్ చేశారు. ఏసీబీ గారు ఇంకా రాలేదు. అదేం లేదు సార్, మేము ఆయనకి ఫోన్ ట్రై చేస్తున్నాం, కానీ కనెక్ట్ కావట్లేదు. అదేగా నేను అంటుంది, ఏసీబీ గారు ఎలా మయమయ్యారని. సార్, మీరు అనవసరంగా కొత్త సమస్యలు సృష్టించకండి. ఒక సిఐడి ఆఫీసర్ని కిడ్నాప్ చేయడం మామూలు విషయం కాదు. అవునవును, మాకు తెలుసండి. డాక్టర్ రాహుల్, ఈ గ్లౌస్ నుంచి ఏమీ దొరకలేదు. ఏంటి మీరు అనేది? గ్లౌస్ కి కాస్త క్లోరోఫామ్ ఉన్నట్టుంది సార్. ఇక్కడికి వచ్చేసరికి అది కాస్త ఆవిరైపోయింది. సరేలే, దీని నుంచి ఏదైనా దొరుకుతుందని చూద్దాం. సార్, వాళ్ళు జోసెఫ్ సర్నే ఎందుకు కిడ్నాప్ చేశారు? నాకు ఒక్క విషయం ఆశ్చర్యం వేస్తుంది. జోసెఫ్ సార్ లాంటి భారీ పర్సనాలిటీని వాళ్ళు ఎలా ఎత్తుకు వెళ్ళారా అని. స్పృహ తప్పించి ఎత్తుకెళ్ళుంటారు, అంతే సార్. ఆహాహాహా, నువ్వన్నీ ఈజీగా అయిపోతుంది అనుకున్నావా? జోసెఫ్ సార్ని ఎత్తుకెళ్ళడం అంత ఈజీ కాదు. ఏదైనా కార్లో తీసుకెళ్లారేమో. కారు వరకు ఎలా ఎత్తుకెళ్లారని నేను ఆలోచిస్తున్నాను. ఏమండో అభిజిత్ గారు, ఈ సిరంజి మీద కూడా ఏమీ లేదు. దీనివల్ల కూడా యూజ్ లేదా? కనీసం ఆ సిరంజ్ మీద ఫింగర్ ప్రింట్స్ అయినా దొరకాలిగా. యావి డాక్టర్ సారిక 2 ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. వెరీ గుడ్ సారిక. మన ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఫింగర్ ప్రింట్స్ ను క్రైమ్ రికార్డ్స్ తో మ్యాచ్ చేసి చూద్దాం. త్వరగా. సార్, నాకైతే జోసెఫ్ సార్ తనకు తానుగా వెళ్ళారనిపిస్తుంది. ప్రణీత్, జోకులకి సమయం కదా, అర్థమైందా? నో, ఈ ప్రింట్ ఏ వాంటెడ్ క్రిమినల్ది కాదు. మై గాడ్. సార్, నేషనల్ లెవెల్లో రికార్డ్స్ చెక్ చేయండి. సార్, జోసెఫ్ సార్ లాంటి భారీ పర్సనాలిటీని ఎత్తుకెళ్లారంటే నాకు కూడా ఏదో డేంజర్ ఉన్నట్టే సార్. తన వెయిట్ కంటే నేను 5 కేజీలు తక్కువ సార్. అభిజిత్, దిస్ ఇస్ వాంటెడ్. కరెక్ట్. మధు మానస ఏజ్ 27 మర్డర్ కేసు. ఓ హంతకుడికి సాయం చేసింది ఈవిడ. నాకు గుర్తుంది, జోసెఫ్ ఈవిని అరెస్ట్ చేశారు. కానీ తన గడిచిన 5 సంవత్సరాల నుంచి జైల్లో బందీగా ఉంది కదా. కానీ తన ఫింగర్ ప్రింట్స్ జైలు నుంచి బయటకు ఎలాగొచ్చాయి? సో
ఇలా కూడా జరిగుండొచ్చు కదా. మధు మానస తన స్థానంలో జైల్లో వేరే వాళ్ళని పెట్టి తనే స్వయంగా బయటకు ఐ థింక్ వచ్చిందేమో. యు ఆర్ రైట్. జైలుకి వెళ్ళి ఆ అమ్మాయి ఎక్కడ ఉందో లేదో తెలుసుకుందాం రండి. సీనియర్ ఇన్స్పెక్టర్ అభిజిత్ ఇక్కడ. మధు, నిన్ను కేసు విషయంలో ఇంట్రోగేట్ చేయాలి. అయితే ఈ ఇద్దరు అబ్బాయిలు ఇక్కడేం చేస్తున్నారు? కానిస్టేబుల్స్ లా అనిపించడం లేదు. సిఐడి వల్ల ఏంటి? దీన్ని గుర్తుపట్టగలవా? అరే, ఈ ఇంజెక్షన్ ఎక్కడ కొన్నారు దీన్ని? అది అడగడానికి నేను వచ్చాను. ఎక్కడ కొన్నావు దీన్ని? దీనిపైన మాకు నీ ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. నా ఫింగర్ ప్రింట్సా? ఈ సిరంజ్ మీద? నేను ఈ జైల్లో చాలా ఏళ్లుగా ఉంటున్నాను. మళ్ళీ నన్ను మీరు ఇరికించాలని ట్రై చేస్తున్నారా? పిచ్చి పిచ్చిగా మాట్లాడి అనవసరంగా కోపం తెప్పించు. జోసెఫ్ ఎవరో కిడ్నాప్ చేశారు. ఎక్కడ కిడ్నాప్ జరిగిందో మాకు అక్కడ ఈ సిరంజ్ దొరికింది. ఎవరెత్తుకెళ్లారు జోసెఫ్ని? అంత పెద్ద పహిల్వాన్ లాంటి మనిషిని ఎవరో ఎత్తుకెళ్లారా? నేను 5 ఏళ్లుగా ఈ జైల్లోనే ఉన్నాను. జోసెఫ్ ఎక్కడున్నది నాకేం తెలుసు? బహుశా నాకు తెలుసు. చెప్పనా? ఎక్కడున్నాడు? బహుశా తను ఏదైనా పార్టీలో ఎవరైనా అమ్మాయితో వెళ్ళిపోయాడేమో. చెప్పు, జోసెఫ్ని ఎవరు కిడ్నాప్ చేశారు? పార్టీకి చాలా మంది అమ్మాయిలు వస్తుంటారు. వాళ్ళని వెళ్ళి అడగొచ్చు కదా. సార్, జోసెఫ్ సార్ పార్టీ నుండి మాయమయ్యారని ఈమెకెలా తెలుసు? నేను 5 ఏళ్లుగా ఈ జైల్లోనే ఉన్నాను. నాకేం తెలుసు పార్టీ గిట్టీలంటే ఏమిటో? అదే కాకుండా వీళ్ళు నాకు డ్రగ్స్ కూడా ఇవ్వట్లేదు. ఏం చేయను? జోసెఫ్ నన్ను జైల్లో వేయించినప్పటి నుంచి నా జీవితం సర్వనాశనమైంది. పగ తీర్చుకోవాలనుకుంటున్నావు కదా? మా జోసెఫ్ గనక ఏదైనా జరిగిందో నీ అంతు చూస్తా. త్వరగా కానివ్వండి, త్వరగా. వచ్చేస్తున్నాను, ఆగండి. అరే, డోర్ బెల్ కాస్త రెస్ట్ ఇవ్వండి. బెల్లు కొట్టడం కాస్త ఆపుతారా? ఎవరూ లేరే? ఏమిటిది? ఓ, మా సొసైటీకి కూడా ప్రాబ్లం మొదలైందనమాట. ఈ రోజుల్లో పిల్లలు అసలు చూడండి, ఒక్కసారి నా చేతికి చిక్కారంటే నేనేం చేస్తానో తెలుసా? మీకు పట్టిన దయ్యాలను వదిలేస్తాను, జాగ్రత్త. మంచి నిద్రను పాడు చేశారు. ఇదేంటి? ఏముంది ఇందులో? ఓ మై గాడ్! నాకు ఊపిరి రావటం లేదు. ఎలాగైనా ఇక్కడి నుంచి బయటపడాలి. ఎక్కడున్నా నాకు తెలియట్లేదు. ఎక్కడున్నా? బాగా చూడు, గోల్లో పడ్డ ఎలకల ఎలా గించుకుంటున్నాడు. సర్కస్ పులులు కనీసం 60 అరుస్తాయి. వీడి మాటే పడిపోయినట్టుగా ఉంది. చూడరా, కాసేపట్లో చేస్తాడు.
మనీషా, నేను తెలుసుకున్నాను. నీ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ హెడ్ ఆఫీస్ ఓకే చేసింది. నువ్వు సోమవారం వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. ట్రాన్స్ఫర్ అప్లికేషనా? మనీషా, నువ్వు ట్రాన్స్ఫర్ అప్లికేషన్ ఇచ్చినట్టు మాకెప్పుడు చెప్పనే లేదు. మనం ఆల్రెడీ ఇంత టెన్షన్లో ఉన్నాం కదా, అందుకే తర్వాత చెప్దాం అనుకున్నాను. టెన్షనా? టెన్షన్ ఏంటి? సార్ అది సార్ జోసఫ్ సార్. జోసఫ్కి ఏమైంది? సార్ మేమంతా మీకు ఫోన్ చేయడానికి చాలా ట్రై చేశాం సార్, కానీ మీకు ఫోన్ కలవలేదు సార్. జోసఫ్కి ఏమైంది? జోసఫ్ సార్ని ఎవరో కిడ్నాప్ చేశారు సార్. కిడ్నాప్ చేశారా? జోసఫ్ని కిడ్నాప్ చేశారా? అవును సార్. నేను జోసఫ్ సార్ ఒక పార్టీకి వెళ్ళాను సార్. అక్కడ డీల్ జరిగిపోతుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. అది డ్రగ్స్ డీల్. తను అక్కడే మాయమయ్యారు సార్. ఈ సిరంజి జోసఫ్ సార్ గ్లౌజ్ మాకు అక్కడ దొరికాయి సార్. ఈ విషయాన్ని నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. సార్ ఈ సిరింజ్ మీద ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. ఎవరి వేలిముద్రలు? మధుమాన్స. మధుమానస? అవును సార్. మధుమానస? మధుమానస అంటే 5 సంవత్సరాలుగా జైల్లో ఉంది, తనే కదా? అవును సార్. జోసెఫ్ సారే ఆమెను అరెస్ట్ చేశారు. తను 5 సంవత్సరాలుగా జైల్లోనే ఉంటే ఈ సిరంజి మీదికి తన వేలుముద్రలు ఎలా వచ్చాయి? సార్ నాకు కూడా అదే అర్థం కావట్లేదు. జోసెఫ్ సార్ ఏమో కిడ్నాప్ అయ్యారు. అన్నిటికంటే పెద్ద న్యూస్ ఇదే. అదిగాక సిరంజ్ మీద ఉన్న వేలుముద్రలేమో 5 ఏళ్లుగా జైల్లో ఉన్న ఒక అమ్మాయివి. సో ఒకవేళ తను రహస్యంగా బయటకు వచ్చిందేమో. ఎవరు మీరు? సారీ సార్, మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని కాదు సార్. దీన్ని మీకు ఇవ్వటమే కరెక్ట్ అని ఈ బాక్స్ ఏంటి? సార్ మీరే చూడండి సార్. నా గుమ్మం దగ్గర ఎవరో వదిలేసి వెళ్ళారు సార్. దీంట్లో ఏముంది? సార్ మీరే చూడండి సార్. అరే ప్లీజ్ ప్లీజ్ సార్. ఏముందో చూడు. మై గాడ్, ఇది ఇది ఎవరితో నిజమైన వేళ్ళలా ఉంది. We are sorry to announce the death of CID Inspector Joseph. సార్ చావు లెటరా? కొంపతీసిది జోసెఫ్ సార్ వేలైతే కాదుగా? దీని మీద డేట్ కూడా ఉంది. మనకు టైం తక్కువ ఉంది సార్. సార్ మనం ఎలా అయినా జోసెఫ్ సార్ని కాపాడాలి సార్. ఈ ఏసీపీ బ్రతుకున్నంత వరకు అలా జరగదు. ఓ పని చేయండి, ఈ బొటనవేలుని చెక్ చేయండి. ఈ బొటనవేలు జోసఫ్దో కాదు. ఏదో ఒక రోజు జోసఫ్ ఫింగర్ ప్రింట్స్ తీసుకోవాల్సి వస్తుందని నేను ఏనాడు అనుకోలేదు. అది ఈ విధంగా. మన రికార్డ్స్లో జోసఫ్ ఫింగర్ థ్యాంక్ గాడ్. అభిజిత్, ఈ బొటనవేలు జోసఫ్ కాదు. జోసఫ్ కాదు? yes. గ్రేట్ న్యూస్. థ్యాంక్ గాడ్. సిఐడి వాళ్ళని భయపెట్టాలని చూస్తున్నారు సార్. వాళ్ళని ఒక్కసారి నా దగ్గరికి రానివ్వండి. వేలు తీసేస్తే ఎంత బాధ ఉంటుందో వాళ్ళకి చూపిస్తాను. సార్ మరి బొటన్ వేలు ఎవరిదంటారు? ఆ విషయం టెస్ట్ చేసి చూడాలి. ఎస్ సార్. సార్ వెరిఫై చేసి చూసా. ఆ వేలు జోసఫ్ది కాదు. ఎస్ సార్, డాక్టర్ గారు స్వయంగా చెక్ చేశారు. ఓకే సార్, రైట్. డాక్టర్ గారు మళ్ళీ మ్యాచ్ చేస్తున్నారంటే ఇది జోసఫ్ది కాదని మీరే చెప్పారుగా? అవును, నేనే చెప్పాను. కానీ నువ్వు చెప్పిన మాటలు కూడా నాకు బాగా గుర్తున్నాయి. ఇది చాలా డేంజరస్ కేసు. అందుకే మన దగ్గర ఎంతమంది క్రిమినల్స్ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయో వాటితో మ్యాచ్ చేసి చూస్తాను. సారీ, నో మ్యాచ్. విచిత్రంగా ఉంది. అయితే ఎవరో అనామకుడు వేలు కట్ చేసి పంపించినట్టున్నారు. సార్ ఎవరిదైనా బటన్ వేలు కట్ చేసి ఉంటే తను బ్రతికే ఉంటే పోలీసుల దగ్గరికి ఎందుకు రాలేదు సార్? కొంపదీసి వాణ్ణి కూడా కిడ్నాప్ చేశారేమో. ఈ మధు ఉందే, ఇదే జైల్లో కూర్చొని ఈ డ్రామా అంతా ప్లే చేస్తున్నట్టుంది. సార్ మనం ఆ మధుని జైలు నుండి బయటికి తీసుకొచ్చి ఇంట్రోగేట్ చేయాలి. రాహుల్ గారు, ఏ బొటన వేలునైతే మనం డిఎన్ఏ టెస్ట్ చేసామో దాని రిజల్ట్ ఈ పాటిగా వచ్చి ఉంటుంది. దాన్ని యాడ్ చేసి మనం చెక్ చేద్దాం.
రా మ్యాచ్ చూద్దాం. కానీ సార్ ఎవరి డిఎన్ఏతో మ్యాచ్ చేసి చూస్తారు? మా దగ్గర ఏదైతే క్రిమినల్ రికార్డు ఉందో దాంతో మ్యాచ్ చేద్దాం. బాస్ పిచ్చోడి చేతిలో రాయలే కరెక్ట్గా తగిలింది. ఇలా చూడండి మ్యాచ్ అయింది. మ్యాచ్ అయిందా అంటే మనకు క్లూ దొరికిందనమాట. మధు? అవును మధే. జైల్లో ఉన్న తన వేలు కట్ చేసి పంపారంటారా? లేదు అభిజిత్, ఇది మధు డిఎన్ఏతో కలిసింది. కానీ పూర్తిగా మ్యాచ్ కాలేదు. కేవలం 12లో నుంచి 7 కాంపోనెంట్లు మ్యాచ్ అయ్యాయి. అంటే ఈ బొటన వేలు మధుది కాదు, ఎవరో మధు బంధువులది. బహుశా తన తండ్రిదో, మామయ్యదో, బాబాయ్దో ఎవరిదైనా కావచ్చు. జోసెఫ్ సార్ మీద పగ తీర్చుకోవడానికి వాళ్ళు మధు బంధువులు బటన్ వేలే కత్తిరించారా? కానీ సార్ ఈ మధుని ఎన్నిసార్లు అడిగినా ఏమీ చెప్పట్లేదు. అలాంటప్పుడు ఈ బొటన్ వేలు ఎవరితో ఎలా తెలుస్తుంది సార్? సార్ ఇందాక పార్సిల్ తీసుకొచ్చిన వ్యక్తి ఒకవేళ అతనే అయ్యుండొచ్చు, డెఫినెట్గా అయ్యుండొచ్చు. అరే రాధాబాయ్ నువ్వా? అవును, ఏమైంది సార్? అబ్బే ఏం లేదు, వెళ్ళు నీ పని చూసుకో. ముందు మీకు టీ ఇవ్వనా? నాకు కాస్త కాఫీ కావాలి స్ట్రాంగ్ గా. సరే సార్. సార్ నేను ఇది ఇవ్వడం మర్చిపోయాను. ఏంటిది? గేట్ దగ్గర ఉంది. ఎక్కడా? అదే బయట గుమ్మం దగ్గర. దీన్ని ఎవరైనా పెట్టేటప్పుడు చూసావా? లేదు, అక్కడ పొరపాటున పడిపోయిందేమో అని తెచ్చాను. పొరపాటుగానా? అది తీసుకోమని నీతో ఎవరైనా చెప్పారా? కానీ సార్ నేను అది... వెళ్ళి నీ పని చూసుకో, అర్థమైందా? అలాగే. జోసెఫ్ సార్ ఏంటి ఇలాగా? వాళ్ళు నా చేతికి దొరికితే ప్రాణాలు తీసేస్తాను సార్. ప్రణీత్, వాడు స్క్రీన్ మీద లేడు, ఎక్కడో దాక్కున్నాడు. వాణ్ణి మనం వెతికి పట్టుకోవాలి. సార్ ఈ రోజు వరకు ఎవరూ ధైర్యం చేయలేదు. ఒక సిఐడి ఆఫీసర్ని కిడ్నాప్ చేసి తన వీడియోని మనకే పంపిస్తారా సార్? పైన త్వరగా పెట్టండి. పాపం సార్, జోసెఫ్ సార్ ఏ స్థితిలో ఉన్నారో ఏమో. ఇదంతా చూస్తుంటే... నో దేవిశ్రీ, జోసెఫ్ సార్కి ఏం కాదు. ఇలాంటి సెంటిమెంట్ల వల్ల జోసెఫ్ తిరిగి వచ్చేయడు. జోసెఫ్ ఇంకా ఆ గోడల మధ్య బందీగానే ఉన్నాడు. వీడెవడో మనతోనే ఆడుకుంటున్నాడు. వాడెవడైనా గాని మనకెదురు పడాల్సిందే. ఏసీపీ, నాకు తెలుసు, కానీ నీకో విషయం తెలియాలి. ఇప్పుడే నా గొంతు పిసికి చంపేయి. సారీ, అలా వీలు కాదు. ఎందుకంటే ఇప్పుడు నీ గొంతు నా చేతిలో ఉంది. గోడ లోపల శబ్దాలు ఆగిపోతాయి. లోపలున్న ఆక్సిజన్ అయిపోగానే జోసెఫ్ ఈ లోకం నుంచి వెళ్ళిపోతాడు. నువ్వు కాపాడగలుగుతాన్ని నువ్వే. కానీ దానికి 2 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. 2 కోట్లు. సార్ మనం త్వరగా ఆ గోడని పడగొట్టాలి సార్. ఏదైనా పెద్ద ట్యామర్ తీసుకురండి, పెద్ద ట్యామర్. ఆ గోడ ఎక్కడుందో తెలియని బద్దలు కొడతాను. ఏడవద్దు ప్రణీత్, మనం ఇంకా చచ్చిపోలేదు. సార్ వీడెవడో మనల్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు సార్. తన ఉద్దేశం జోసెఫ్ సార్ని చంపాలనా లేక మనం ఇచ్చే డబ్బులు తీసుకోవాలనా? సార్ మనం అక్కడ చేరుకోవడానికి ముందే జరగరానిది ఏదైనా జరిగితే జోసెఫ్ కేమీ కాదు. నువ్వు కృంగి కృంగి చేస్తావు. ఈ గంతో నిన్ను నువ్వే కాల్చుకో. ఎలా చేస్తావు ఆలోచించుకో.
త్వరగా దీన్ని ఆన్ చేయరా, త్వరగా ఆన్ చేయి. అరే బుర్ర తిరిగిపోద్ది. ఇప్పుడు చూడు, టైం అవడానికంటే ముందు తనే సూసైడ్ చేసుకుంటాడు. వీడు సిఐడి ఇన్స్పెక్టర్ కదా, ఈజీగా వాటమని ఒప్పుకోడు. ఎలా ఇబ్బంది పడతాడో చూడు. ఎంతసేపు బ్రతకడు. ఇప్పుడు తనంతట తానే పేల్చుకుంటాడు. చూడు చూడు చూడు. డైనమైట్. కెమెరా. ఆ మనీషా, అంతా సిద్ధంగా ఉందా? లేదు సార్, సర్దుతున్నాను. సార్, ఈ నోట్స్లో ట్రాకింగ్ డివైస్ పెట్టమంటారా? వద్దు, వాడెవడో ఇంటెలిజెంట్లా ఉన్నాడు. ఇలాంటిది ఏదైనా చేస్తే ఈజీగా తెలిసిపోతుంది. సార్, ఈ డబ్బులు తీసుకున్నాక మన ఈ ఏసీపీ నుంచి డబ్బులు తీసుకోవడం అంత సులభమేం కాదు సార్. ఒకవేళ ఆ కిడ్నాపర్ గనక అతి తెలివి ప్రదర్శించి డబ్బు తీసేసుకుని మన జోసఫ్ని ఏదైనా చేశాను. అభిజిత్ మన చేతుల్లో ఇప్పుడు ఏం లేదు. వాడిప్పుడు ఎలా చెప్తే అలా చేయాల్సిందే, లేదంటే జోసఫ్ ప్రాణాలకే ప్రమాదం. హలో, ఏసీపీ ప్రద్యుమన్ హియర్. ఏసీపీ ప్రద్యుమన్, డబ్బు సిద్ధంగా ఉందా? డబ్బు సిద్ధంగానే ఉంది. వెరీ గుడ్. ఒక బ్యాగులో 1000 రూపీస్ నోట్స్ పెట్టాం. ఓ గంటలో మౌలాలి కొండల దగ్గర డబ్బుతో పాటు చేరుకో. నా దగ్గర ఎక్కువ టైం లేదు, త్వరగా వచ్చేయాలి. ఆలస్యం చేశానంటే మీ ఇన్స్పెక్టర్ జోసఫ్ మీతో మాట్లాడటానికి ఉండడు. అర్థమైందా? సార్, కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు సార్. చూస్తుంటే కాన్ఫిడెన్షియల్ నెంబర్లో ఉంది సార్. ఓకే, నేను చూసుకుంటాను. బ్యాగ్ మీరు పదండి సార్, నేను తీసుకొస్తాను. వద్దు వివేక్, నాతో ఎవరు రావద్దు. నేను ఒంటరిగానే వెళ్తాను. మీరంతా ఇక్కడే ఉండండి. ఎవరైనా ఉన్నారా? నేను డబ్బుతో వచ్చాను. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? $2 కోట్ల. మీ వాళ్ళ కోసం మీరు ఏది చేయడానికైనా సిద్ధమే. కానీ ఎదుటి వాళ్ళ ప్రాణాలంటే మీకేమాత్రం లెక్కలేదు. నువ్వు మాట్లాడుతున్నది మధు గురించా? తనకు చట్టం శిక్ష విధించింది, తను తప్పు చేసింది. నేను చెప్పేది విను. ఓ గాడ్, పిచ్చాడ్లా ఉన్నాడు. తను చావడమే కాదు, జోసఫ్ ఆచూకీ లేకుండా చేశాడు. జోసఫ్ అక్కడ ప్రాణాలతో పోరాడుతుంటే మనందరం ఈ బూడిద పట్టుకుని అల్లాడుతున్నాం. ప్రతి క్షణం అతను చావుకు దగ్గరవుతున్నాడు. అభిజిత్, ఒక్కోదాన్ని చెక్ చేయాలంటే మనకు చాలా టైం పడుతుంది. నేనున్నాను కదా.
నేను మీకు హెల్ప్ చేస్తాను సార్. అది ఇది చూడండి సార్, ఏదైనా తెలుస్తుందేమో. ప్రణీత్ నీకు టైం పాడు తెలీదా? సార్ నేను మీకోసం పని చేయట్లేదు, జోసఫ్ సార్ కోసం పని చేస్తున్నాను. నువ్వు క్లాత్ పీసెస్ వెరిఫై చేయి. ఇక మీరిద్దరు జాగ్రత్తగా సెర్చ్ చేయండి. డాక్టర్ రాహుల్ గారు, ఇదేంటో చూడండి. బూడిదైపోయిన బాడీలోకి ఇదెలా వచ్చింది? ఇది ఖచ్చితంగా బాంబ్ పీసే. నేను దీన్ని క్లీన్ చేసి చెక్ చేస్తాను, అలాగా మిగతా మీరు క్లీన్ చేయండి. ఓకే. బాగా మెరుస్తుంది క్లోజప్ లాగా. ఇదేదో ప్రింటింగ్ బ్లాక్ పీస్ లాగా అనిపిస్తుంది. ప్రింటింగ్ ప్రెస్లో వాడుతుంటారు. కిడ్నాపర్ షూకి ఈ ప్రింటింగ్ బ్లాక్ ఎక్కడ అంటుకొని ఉంటుంది? బహుశా ఈ వ్యక్తి ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేస్తున్నాడేమో. అక్కడే తన సోళ్ళకి మెటల్ పీస్ వచ్చి ఉంటుంది. తనకు కూడా ఈ విషయం తెలుసుండదు. ఇది ఫ్యాబ్రిక్ డ్రై. ఫ్యాబ్రిక్ డ్రై. ఈ ప్రింటింగ్ బ్లాక్ పీస్ మనకు ఏ షూలో దొరికిందో. ఇది ఎలాంటి ప్రింటింగ్ ప్రెస్ అంటే ఆ ప్రెస్ లో ఫ్యాబ్రిక్ మీద ప్రింటింగ్ చేస్తారు. సిటీ మొత్తం ఇవి చాలా తక్కువ ఉన్నాయి, ఒక్కదాన్ని కూడా విడిచిపెట్టదు. త్వరగా అందరం వెళ్ళి గారి తప్పదండి. సరిగ్గా చూడండి. వీడిగా వచ్చింది సార్. ఇతనే. ఎందుకు వచ్చాడో చెప్పు. అది మాకు తెలియదు సార్. అలా అంటే కుదరదు. ఒక వ్యక్తి జీవిత సమస్య ఇది. మర్యాదగా వాడు ఎందుకు వచ్చాడో చెప్పు. నిజమే చెప్తున్నాను సార్. అతను ఇక్కడికి వచ్చాడు, నేను చూశాను సార్. తర్వాత? కానీ నన్ను కలవడానికి కాదు, దీపక్ని కలవడానికి సార్. ఎవడు వాడు? పిలువాడిని. ఎక్కడున్నాడు? తను ఈ రోజు రాలేదు సార్. రాలేదా? అడ్రస్ ఉందా? వాడు అడ్రస్ ఉందా? మై గాడ్, వాళ్ళు చనిపోయినట్టున్నారు. వెళ్ళి చూడండి. జోసెఫ్ ని వెతకండి, ఎక్కడున్నాడో చూడండి. లేవరా సార్. వీళ్ళు బ్రతికే ఉన్నారు సార్. మత్తులో స్పృహ తప్పిపోయి పడిపోయినట్టున్నారు సార్. సార్ ఇక్కడ గోడలన్నీ పాతవిగా కనిపిస్తున్నాయి, కొత్త గోడ కనపట్లేదు సార్. అవును, సిమెంట్ వాసన కూడా లేదు. జోసెఫ్ ఇక్కడ లేకపోతే మరి ఎక్కడున్నట్టు? సార్ నీళ్ళు కొట్టి వీళ్ళందరినీ నీళ్ళు ఎత్తాను సార్. లేగు రై, లేగు లేగు రై, లేగు లేరా. వీళ్ళిద్దరూ ఏమీ చెప్పేలా లేదు సార్. అవును, వీళ్ళేమో లేవట్లేదు, టైం ఏమో అయిపోతుంది. మనం వేస్ట్ చేస్తున్న ఒక్కో సెకండ్ జోసెఫ్ ని మృత్యు దగ్గరికి తీసుకెళ్తుంది. అభిజిత్, జోసెఫ్ ఇక్కడ లేడు. వాట్? గుడ్. వివేక్, ఏసీపీ గారు సార్. ఏసీపీ సార్ దేవిశ్రీ కలిసి వాళ్ళిద్దరిని స్ప్రోలోకి తేవడానికి ట్రై చేస్తున్నారు సార్. ఓకే, ఇలా చూడండి. ఇక్కడ దారం కట్టిన ఒక కంబళుంది. అంటే వాడు జోసెఫ్ ని పార్టీ నుంచి ఈ వ్యాన్లను తీసుకొచ్చారు. ఇక్కడ ప్రతి అంగుళం జాగ్రత్తగా వెతకండి. కమాన్ క్విక్, త్వరగా. రాయిలా ఉంది. సార్ ఈ వెహికల్ ఇసుకలోకి వెళ్ళినట్టుంది సార్. యు ఆర్ రైట్ ప్రణీత్. టైర్లో కొన్ని రాళ్లు కూడా ఇరుక్కున్నాయి. వీటితో ఏదైనా క్లూ దొరకచ్చు. సార్ టైర్లకు ఇంకా శాండ్ అంటుకునే ఉంది. అంటే దీని అర్థం ఆ ప్లేస్ దానికి దగ్గరగా అయి ఉంటుంది. కరెక్ట్ సార్. ఇక్కడ కొద్ది దూరంలో సముద్రం ఉంది, బీచ్ కూడా ఉంది. అక్కడ చాలా శాండ్ ఉంది సార్. అంటే టెంపోని బీచ్లో నడిపించినట్టున్నారు కాబట్టే ఈ రాళ్ళు టైర్లో ఇరుక్కున్నట్టున్నాయి. ఒక్క నిమిషం సార్. దగ్గరలో మౌలాలి ఉంది సార్, అక్కడ రాళ్ళు వర్క్ జరుగుతూనే ఉంటుంది. యు ఆర్ రైట్. గుడ్ వివేక్. జోసెఫ్ అక్కడికే తీసుకెళ్ళిట్టున్నారు, ఎందుకంటే అక్కడ జనసంచారం ఉండదు. కాబట్టి ఈ టెంపో టైర్లకి రాళ్ళు ఇసుక అంటుకొని ఉన్నాయి. ఓ పంచి, నేను ప్రణీత్ అక్కడికి వెళ్తాం. నువ్వు ఏసీపీ గారిని తీసుకురా త్వరగా. కమాన్ కమాన్, త్వరగా త్వరగా సామాన్లన్నీ దించండి. త్వరగా. అభిజిత్ సార్. అభిజిత్ పద. జోసెఫ్ ఇక్కడే ఉండొచ్చు సార్. జోసెఫ్ జోసెఫ్ జోసెఫ్
జోసఫ్ జోసఫ్ ఏమైంది? నో యూస్. జోసఫ్ జోసఫ్ అంతటా జాగ్రత్తగా వెతకండి. వెళ్ళండి. జోసఫ్ అభిజిత్ ఏమన్నా తెలిసిందా? నో సార్. సార్ సార్ త్వరగా రండి సార్. సార్ ఈ వాల్ కొత్తగా కట్టినట్టుంది సార్. జోసఫ్ దీంట్లోనే ఉన్నట్టున్నాడు. దీన్ని పగలగొట్టాల్సిందే. ప్రణీత్ జాగ్రత్త, త్వరగా కానీ లోపల తనకేం కాకుండా చూడు. త్వరగా కానివ్వండి. హరియప్ మెల్లిగా. జాగ్రత్త ప్రణీత్ జాగ్రత్త చూసుకొని. జోసఫ్ తగులుతుందేమో. జాగ్రత్త జాగ్రత్త ప్రణీత్ జాగ్రత్త. హరియప్. జోసఫ్ సార్, జోసఫ్ సార్, జోసఫ్ సార్. సార్ జోసఫ్ సార్ లోపల ఉన్నారు సార్. జోసఫ్ 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 మాట్లాడు. జోసఫ్ ఏంటి అర్థం కాలే. బాంబ్ సార్. ట్రిగర్ కాళ్ళ దగ్గర ఫిక్స్ చేశారు. మన వాడిని చప్పడానికి బాంబ్ ఫిక్స్ చేశారు. వద్దు ప్రణీత్, వద్దు, ముట్టుకోకు. ఇది ప్రెషర్ బాంబ్. ప్రెషర్ తక్కువైన వెంటనే ట్రిగ్గర్ ఊడిపోయి బాంబ్ పేలిపోతుంది. అందుకే జోసఫ్ ని బాక్స్ లో ఉంచి ట్రిగ్గర్ మీద నిలబెట్టారు. కానీ సార్ మన జోసఫ్ సార్ ని లోపల వదిలేలేం కదా. అవును ప్రణీత్, జోసఫ్ చాలా వెయిట్ ఉంటాడు కదా. మనం జోసఫ్ ని కదిలిస్తే ట్రిగ్గర్ రిలీజ్ అవుతుంది. ప్రెషర్ తగ్గిపోయిన వెంటనే బాంబ్ పేలిపోతుంది. సార్ ఏదేమైనా డూ సంథింగ్ సార్. ప్రణీత్, వివేక్, మీరు త్వరగా వెళ్ళి ఇక్కడ దొరికిన రాళ్ళు ఇటుకలు అన్ని తెచ్చి ఇక్కడ పోగు చేయండి. త్వరగా. జోసఫ్ కంగారు పడకు, నీకేమి కాదు. భయపడకు జోసఫ్. అభిజిత్, మనం జోసఫ్ ని కదిలించడానికి ముందు ఇటుకలు రాళ్ళు అన్ని పోగు చేసి వెయిట్ ను పెంచాలి. జోసఫ్ ఉన్న ప్లేస్ లో ఆ వెయిట్ నంతా పెట్టి జోసఫ్ ను బయటికి తీయాలి. ఎస్ సార్. ఓకే, జాగ్రత్త జోసఫ్, నీకేం కాదు. లాక్ ఓపెన్ చేయి. ఓకే జోసఫ్, నీకేం కాదు. కమ్ మెల్లిగా, జాగ్రత్త. మెల్లిగా. ఆ ట్రిగర్ మీద ఉంచు. జాగ్రత్త జోసఫ్, నీకేం కాదు. జాగ్రత్త జాగ్రత్త జోసఫ్. జోసఫ్ కదలొద్దు. నీకేం కాదు. త్వరగా త్వరగా. మెల్లిగా. నెమ్మది జోసఫ్, నెమ్మది. రన్. వెళ్ళండి. మై జోసఫ్. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.